ఇన్ఫెర్టిలిటీ సమస్య అనేది ఉంది, సంతానం లేని. అది పురుషుల్లో ఉండొచ్చు, లేకపోతే స్త్రీలలో ఉండొచ్చు, ఎవరో ఉండొచ్చు. దీనికి హోమియో వైద్య విధానంలో ఏమన్నా పరిష్కారాలు? డెఫినెట్గా ఉంటుందండి. సో దీంట్లో ఏంటంటే మేల్ ఇన్ఫెర్టిలిటీ, ఫిమేల్ ఇన్ఫెర్టిలిటీ అని చెప్తాం. అంటే మేల్ ఇన్ఫెర్టిలిటీ అంటే డెఫినెట్గా అసలు కాజ్ ఎందుకు వచ్చింది, ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీయా, సెకండరీ ఇన్ఫెర్టిలిటీయా, సో అసలు దాంట్లో సిమెన్ కౌంట్ ఎలా ఉంది. సో ఈ కేసెస్ అదే నేను మీకు కింద కూడా నేను చెప్పింది ఏంటంటే ఏదైనా సరే అది సంతానలేమి సమస్య కానీ, థైరాయిడ్ కానీ, హార్మోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, ఎస్టీడీ ప్రాబ్లమ్స్ కానీ, ఈ టెస్టోస్టిరాన్ ప్రాబ్లమ్స్ కానీ, సెక్షువల్ సమస్యలు కానీ చాలా ఎర్లీ స్టేజెస్లో మన దగ్గరికి వస్తే చాలా ఫాస్ట్గా మనం రిజల్ట్స్ తీసుకురావచ్చు. సో ఇక్కడ ఏంటంటే జనరల్గా ఇప్పుడు ఈ మేల్ ఇన్ఫెర్టిలిటీ, ఫిమేల్ ఇన్ఫెర్టిలిటీలో మెయిన్గా కాజెస్ ఏముండొచ్చు ర్యాండమ్గా మనం మాట్లాడుకుంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ పీసీఓడీస్, ఓవరీలో సిస్ట్లు ఉండటం కానీ, లేదంటే హార్మోన్స్లో అసమతుల్యత అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండటం కానీ, లేదంటే ఒబేసిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, లేదంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ, లేదంటే గర్భసంచి ఏదైనా ఇతరితర సమస్యలు కానీ, ఇట్లాంటివి. ముందు అసలు సమస్య ఏంటో మనం కరెక్ట్గా రూట్ కాజ్ అనేది ఐడెంటిఫై చేయగలిగితే తద్వారా దానికి స్కోప్ అండ్ లిమిటేషన్స్ ఎంతవరకు మనం చేయగలం అనేది చూసి మనం ప్రోటోకాల్ ద్వారా ముందుకు వెళ్ళడం జరుగుతుందండి. సో ఈ సంతాన సమస్యలు కూడా హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉంది అని నేను ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నాను. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇతర వైద్య విధానంలో డయాగ్నోస్ చేస్తారు. వెళ్ళిన రాగానే ఒక పేషెంట్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళగానే ముందు నానా రకాల టెస్టులు రాస్తారు. ఆ స్కాన్ అంటారు, ఈ స్కాన్ అంటారు, లేకపోతే రక్త పరీక్షలు అంటారు. హోమియోపతిలో కూడా ఈ ప్రాసెస్ ఉంటుందండి? ఉంటుందండి. కానీ ఇక్కడ హోమియోపతిలో ఏంటంటే మన దగ్గరికి వచ్చినప్పటికీ వీళ్ళు ఆల్రెడీ అన్ని రిపోర్ట్లు, టెస్టులు అన్ని చేయించుకుని వస్తారు కాబట్టి మనకు అంత రాసే అవసరం అయితే లేదండి. కానీ కొన్ని స్పెసిఫిక్ డిసీజెస్ ఎవరైతే ఫ్రెష్ పేషెంట్ కొత్తగా అతను ఎక్కడికి వెళ్లకుండా కొంతమంది పేషెంట్స్ స్పెసిఫిక్గా హోమియో వైద్య విధానమే కావాలని ఉంటారు, వస్తారు. సో అట్లాంటి వాళ్ళల్లో వాళ్ళకి అవసరం అయితే అంతవరకు మనం టెస్టులు రాసి దాన్ని మనం ట్రీట్మెంట్ ప్రాసెస్లో ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ఇందులో ట్రీట్మెంట్ ప్రాసెస్లో ఏమేమి టెస్టులు అని కూడా మీరు అడగచ్చు నన్ను. జనరల్గా ఇప్పుడు మీరు సంతానలేమి సమస్యలే అన్నారు. సంతానలేమి సమస్యలతో మన దగ్గర పేషెంట్ ఫస్ట్ న్యూ పేషెంట్ మన దగ్గరికి వస్తే అతను ఎక్కడికి వెళ్ళకుండా సో అతనికి మనం సిమెన్ అనాలిసిస్ అంటే వేరే కణాలు ఎంత ఉన్నాయి, అసలు సిమెన్ కౌంట్ ఎంత ఉంది, యాక్టివ్గా ఉందా, మొటిలిటీ ఎలా ఉంది, లేదంటే యూఎస్జీ స్క్రోటమ్ అంటాం అంటే వారికోసిల్ బ్లాక్ ఏమైనా ఉందా, హైడ్రోసీల్ ఉందా, సో ఇవన్నీ చూసుకుంటాం. అలాగే ఫిమేల్స్లో హార్మోన్ అనాలిసిస్ చేస్తాం. LH, FSH, ప్రోలాక్టిన్, టెస్టోస్టిరాన్ మేల్స్లో అయితే, అలాగే ఫీమేల్స్లో అల్ట్రాసౌండ్ అబ్డమిన్. సో బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అనేది అది ఏ వైద్య విధానం అయినా, అది అలోపతి అయినా, హోమియోపతి అయినా, ఆయుర్వేదం అయినా, యునాని అయినా, ఇప్పుడు ఈ రోజుల్లో పేషెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఆస్కింగ్ అండి ఏంటంటే మాకేంటి టెస్టులు రాయరా అని. సో అంటే అందరికీ టెస్టులు రాస్తామని కాదు, వాళ్ళకుంటే కంప్లైంట్స్ యొక్క ఇంటెన్సిటీ బట్టి కొంతవరకు అయితే టెస్టులు హోమియోపతిలో కూడా రాస్తామండి.